ఆత్మజ్ఞాన అభిలాషులందరికీ, పిఎంసి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వల్లల్లార్ విజ్ఞానంలోనికి స్వాగతం, సుస్వాగతం. గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమరత్వ గురువులు అయినటువంటి రామ్తా మాస్టర్ గారికి, అరుట్పెరుం జ్యోతి వల్లల్లార్ రామలింగ స్వామి గారికి, మహా అవతార్ బాబాజీ గారికి, సెయింట్ జర్మైన్స్ మాస్టర్ గారికి, శ్రీపాద శ్రీవల్లభుల గారికి, రామ్స్ గ్రూప్ అందరికీ కూడా ఆత్మపూర్వకమైనటువంటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, శుభాభివందనాలు. మనం పిఎంసి సగర్వంగా సమర్పిస్తున్నటువంటి జ్ఞాన గంగా ప్రవాహమైనటువంటి వల్లల్లార్ విజ్ఞానంలో మనం ఉన్నాము. వల్లల్లార్ విజ్ఞానానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైన అంశమైనటువంటి అరుట్పెరుం జ్యోతి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. మనం అమరత్వ సిద్ధి గురించి మనం తెలుసుకున్నాము. అమరత్వ సిద్ధికి సంబంధించినటువంటి కొన్ని మరణాన్ని వ్యతిరేకిస్తూ స్వామివారు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కూడా మనం తెలుసుకుంటాం ఈరోజు. దానికంటే ముందు గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నాం? ఈ చిదాకాశంలో, ఈ మస్తిష్కమే చిదాకాశం, దీంట్లో ఉండేటువంటి సహస్రదళ కమలమే మనం చెప్పుకునేటువంటి అరుట్పెరుం జ్యోతిగా మనం చెప్పుకున్నాం కదా. అలాంటి అరుట్పెరుం జ్యోతి బాహ్యంలో కూడా ఉంటుంది. బాహ్యంలో మాత్రమే ఉంటుంది అనుకోవడం పొరపాటు. బాహ్యంలో మనం ఒక రిఫ్లెక్షన్గా మనం చూస్తాము. అంటే అది మొదట ఆవిర్భవించేది మన మస్తిష్కంలోనే, మన స్వయంలోనే అది ఆవిర్భవిస్తుంది. మన స్వయంలో ఆవిర్భవించినటువంటి ఆ అరుట్పెరుం జ్యోతి అనేది బాహ్యంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే ప్రతిబింబిస్తుంది. ఇక్కడ మనం ఆ చిదాకాశం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. నేను ఆకాశము అన్న పదం వేరు, చిత్ ఆకాశము, చిదాకాశం అన్నటువంటి పదం వేరు. మన బ్రెయిన్ ఒక చిదాకాశంగా చెప్పుకున్నాం కదా. మనం బాహ్యంలో చిదాకాశం అంటే ఏంటో చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ఇంకా లోతుగా చెప్పుకుంటాము. చూడండి, మనం ఉండేది ఈ భూమి మీద. చాలా సరళంగా చెప్తారు మనకి స్వామి గారు. ఇంకా సరళంగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మనం ఉండేటువంటి ఈ భూమిని ఏమంటాం మనం? ప్లానెట్, ఒక గ్రహం. ఇది సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి 9 గ్రహాలుగా మనం చెప్పుకుంటూ వచ్చాము ఇంతకాలం నాడు పాటు. కానీ ప్లూటో అనేది గ్రహం కాదు అని తెలుసుకున్నారు. సో నవగ్రహాలు లేవు ఇప్పుడు. సూర్యుడు, దాని చుట్టూ పరిభ్రమించేటువంటి 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఆ 8 గ్రహాలలో భూమి మనకి 3వ గ్రహం, రైట్? అయితే ఇదంతా ఒక సోలార్ సిస్టమ్. మనకంటూ ఒక సూర్యుడు ఉన్నాడు. మనం 8 గ్రహాల మనం సూర్యుని చుట్టూ మనం పరిభ్రమిస్తున్నాం. ఇదంతా మన సోలార్ సిస్టమ్. మన సూర్యుడిని ఏమంటామంటే మనం ఎల్లో సన్ అంటాం. ఇంకా ఎన్నో సన్స్ చాలా ఉన్నాయి. ఎల్లో సన్ అంటాము, ఇంకా రెడ్ సన్ ఉంటుంది, బ్లూ సన్ ఉంటుంది, బ్లాక్ సన్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క సోలార్ సిస్టమ్కి ఒక్కొక్క సూర్యుడు ప్రత్యేకంగా ఉంటాడు. మనకున్నటువంటి ఈ సూర్యుడిని మనం ఎల్లో సన్గా మనం పిలుచుకుంటూ వస్తూ ఉంటాము. ఇలాంటి ఎన్నో సోలార్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. వాటన్నింటినీ కలిపి మనం ఏమంటామంటే మిల్కీ వే గెలాక్సీ అంటాం. ఏమంటారు? మిల్కీ వే గెలాక్సీగా మనం పిలుచుకుంటూ ఉంటాము. ఇలాంటి మిల్కీ వే గెలాక్సీలు కోటాను కోట్లు ఉంటాయండి. ఇలాంటివి మిల్కీ వే గెలాక్సీలు కోటాను కోట్లు ఉంటాయి. ఈ మిల్కీ వే గెలాక్సీలు అన్నింటినీ కలిపి మనం ఒక క్లస్టర్గా చెప్పుకుంటాం. క్లస్టర్ అంటే క్లస్టర్లో మిల్కీ వే గెలాక్సీలు ఉంటాయి. మిల్కీ వే గెలాక్సీలో సోలార్ సిస్టమ్స్ ఉంటాయి. సోలార్ సిస్టమ్స్లో ప్లానెట్స్ ఉంటాయి. సో ఈ క్లస్టర్స్ అన్నీ కలిపి మనం వీటిని ఏమంటామంటే ద మల్టీవర్స్ అంటాం. క్లస్టర్స్ అన్నీ కలిపితే మల్టీవర్స్ అంటాము. ఈ మల్టీవర్స్ అన్నీ కలిపితే ఒక స్పేస్ వస్తుంది. చూడండి, ఇది స్పేస్ అంటే మనం చాలా సాధారణంగా చెప్పుకుంటాం. మనం స్పేస్ అని చెప్పుకుంటాం, కానీ ఒక స్పేస్లో అంతర్భాగాలు చూడండి. స్పేస్, ఒక మల్టీవర్స్, ఒక క్లస్టర్, మిల్కీవే గెలాక్సీస్, సోలార్ సిస్టమ్స్, ప్లానెట్స్. సో అలాంటి స్పేస్ చాలా ఉంటాయి. స్పేస్లు కూడా చాలా ఉంటాయండి. మన భూమి ఉన్నటువంటి ఈ స్పేస్ని మనం ఏమన్నామంటే ఫిజికల్ స్పేస్ అన్నాం. అంటే భౌతికపరమైనటువంటి విషయాలు ఇక్కడ మేనిఫెస్టేషన్ చేయబడుతూ ఉంటాయి కాబట్టి, జీవ సంబంధమైనటువంటి విషయాలతో అలరారుతుంది కాబట్టి ఈ స్పేస్ని మనం ఫిజికల్ స్పేస్గా, భౌతిక అంబరంగా చెప్పుకుంటూ వచ్చాం. ఇలాంటి స్పేసెస్లో ఒక స్పేస్ ఉంటుందండి. ద గ్రేస్ ఆఫ్ ద స్పేస్ అంటారు. ద గ్రేస్ ఆఫ్ ద స్పేస్. ఆ గ్రేస్ ఆఫ్ ద స్పేస్లో ఉండే జ్యోతే అరుట్పెరుం జ్యోతి.
ఆ గ్రేస్ ఆఫ్ ద స్పేస్లో ఉండే జ్యోతే అరుట్పెరుం జ్యోతి. ఆ గ్రేస్ ఆఫ్ ద స్పేస్ అనేది మన బ్రెయిన్లో మొట్టమొదటగా ఆవిర్భవిస్తుంది. దాని ప్రతిబింబమే బయట విశ్వంలో మీకు కనబడుతుంది. అంత విశాలమైనది ఈ అచిద్ ఆకాశం. చూడడానికి చూడండి, చిన్న పదమే. చిదాకాశంలో ఉన్నటువంటి చిద్రూపమా అంటాం మనం, కానీ చిదాకాశం అంటే అంత విస్తృతమైనది, అంత అనంతమైనది. అలాంటి చిదాకాశం మనలోనే ఉంది, మన స్వయంలోనే ఉంది, మనమే దానిగా ఉన్నాము. అలాంటి చిదాకాశంగా ఉన్నటువంటి మనకి మరణం ఎలా సంభవిస్తుంది అని ప్రశ్నిస్తారండి వల్లల్లా రామలింగ స్వామి గారు. ఆయన జ్యోతిని చూశారు కాబట్టి జ్యోతి రామలింగ స్వామిగా చెప్పబడుతూ వచ్చారు. కానీ ఆయన ప్రశ్నిస్తారు, ఆ చిదాకాశంగా ఉన్నటువంటి నీకు అత్యంత లిమిటెడ్ ఈ మరణం అంటే అంటారు ఆయన. నీ భౌతిక అంబరంలో అత్యంత లీస్ట్ ప్రాసెస్ ఏంటంటే మరణించడం. కానీ నువ్వు అత్యంత లీస్ట్ ప్రాసెస్నే నువ్వు మస్ట్ ప్రాసెస్గా నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఇట్ ఈస్ నాట్ ఏ మస్ట్ ప్రాసెస్, లీస్ట్ ప్రాసెస్ అంటారు అని కొన్ని స్టేట్మెంట్స్ ఆయన ఖండిస్తూ ఇస్తారు. వాటిలో మనం తెలుసుకుంటాము. ఆయన ఈ శారీరకమైనటువంటి శాశ్వతత్వాన్ని గురించి, ఫిజికల్ ఇమ్మోర్టాలిటీని గురించి, ద బయోలాజికల్ ఇమ్మోర్టాలిటీని గురించి ఆయన చెప్పినటువంటి ఆయన స్టేట్మెంట్స్ అండి. సాక్షాత్తు స్వామివారు రాసినటువంటి స్టేట్మెంట్స్, రిటర్న్ ప్రూఫ్గా ఉన్నటువంటి స్టేట్మెంట్స్. నెంబర్ 1 అంటారు, మరణము ఒక నిర్లక్ష్యము. ఆయన ఫస్ట్ స్టేట్మెంటే అంటారు, మరణము ఒక నిర్లక్ష్యము, ఒక అజాగ్రత్త అంటారు ఆయన. ఒక అజాగ్రత్త అంట. ఒక మనిషి మరణించడం అంటే మనిషి అజాగ్రత్తతో ఉన్నట్లు అర్థం అంటారు. మరణం నిర్లక్ష్యం అంటారు. మనం చిన్న చిన్న విషయాలపై నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటాం కదా, అలా నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నటువంటి ఒకానొక నిర్లక్ష్యమే మరణము. కానీ అది మనకి ఇప్పుడు కంపల్సరీగా మారింది. అదే మనం అలర్ట్గా ఉండి నిర్లక్ష్యంగా మనం ఉండకుంటే మరణం సంభవించదు అని చెబుతున్నారు ఇక్కడ మనకి స్వామివారు. ఆయన మాటల్లో ఏం చెప్తున్నారంటే, మరణం ఒక నిర్లక్ష్యము, ఒక అజాగ్రత్త. నువ్వు అజాగ్రత్తతో ఉన్నావు. అదే నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు మరణం సంభవించదు. మరణం అనేది కేవలం నీ అజాగ్రత్త వల్ల మాత్రమే సంభవిస్తుంది. అంటే నువ్వు తినే ఆహారం పట్ల నీ అజాగ్రత్త, నువ్వు తాగే ద్రవ పదార్థాల పట్ల నీ అజాగ్రత్త, నువ్వు మాట్లాడే మాట పట్ల నీ అజాగ్రత్త, నువ్వు ఆలోచించే నీ ఆలోచన పట్ల నీ అజాగ్రత్త, నీ చుట్టూ ఉన్నటువంటి నీ బంధుమిత్రులు అంటే ఎలాంటి వారిని ఎంచుకోవాలో ఆ తెలియని నీ అజాగ్రత్త, ఏ చైతన్య స్థితులలో ఉండాలో తెలియని నీ అజాగ్రత్త, అలాగే నువ్వు ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో అదొక అజాగ్రత్త. అదే నువ్వు జాగ్రత్తగా ఉండి ఏది చెయ్యాలో ఏది ఎంతవరకు స్వీకరించాలో దాన్ని అంతవరకే స్వీకరించి ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో ఒక అత్యున్నతమైనటువంటి చైతన్య స్థితిలో ఉండాలి అనుకుంటే అక్కడ ఉండేటట్లుగా నువ్వు ఉండగలగాలి. అది నీ జాగ్రత్త. సింపుల్ అండి. బయట వర్షం పడుతుంది, మీరు ఇంట్లో ఉన్నారు, మీ గొడుగు కూడా మీ దగ్గర ఉంది. బయట వర్షం పడుతుంది, మీరు బయటికి వెళ్ళాల్సిందే, చిన్న పని ఉంది మీకు, బజార్ దాకా వెళ్ళాలి, కిరాణం షాప్కి వెళ్ళాలి, కొన్ని సరుకులు తీసుకొని రావాలి, వర్షం పడుతుంది, ఆ గొడుగు మీ దగ్గరే ఉంది. అయినా కూడా మీరు గొడుగు వేసుకోకుండా అలా వర్షంలో నడుచుకుంటూ వెళ్తే దాన్ని ఏమంటారు? ఏంటి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీరు, ఏంటి ఇంత అజాగ్రత్తగా ఉన్నారు మీరు అంటారు. మరణం కూడా అలాంటిదే అంటున్నారండి రామలింగ స్వామి గారు. నాయన, బయట వర్షం ఎలాంటిదో గొడుగు అలాంటిది, నువ్వు ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది, నీ మరణం అలాంటిది, నీ గొడుగు అనేది ఒకటి ఉంది నీకు ఇక్కడ, నువ్వు జాగ్రత్త వహించి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఒక సాధనం ఉంది అక్కడ. నువ్వు ఆ సాధనాన్ని వినియోగించుకోకుండా నువ్వు నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నావు, నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు. అసలు నీ దగ్గర ఇక్కడ ఇంకా అంటారు స్వామి గారు, ఇంకా రోదనీయమైనటువంటి విషయం ఏంటంటే, నీ దగ్గర వర్షాన్ని తప్పించుకునే గొడుగు ఉందన్న విషయం కూడా నువ్వు మర్చిపోయావంటారు. గొడుగు ఇంట్లోనే ఉంది, నువ్వు మర్చిపోయావు ఆ గొడుగుని. కాబట్టి నువ్వేం చేస్తావు, అయ్యో గొడుగు లేదేమో అనుకొని వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోతావు, ప్లాస్టిక్ కవర్ మీద కప్పుకొని ఏదో వెళ్ళిపోతావు, ఆయన నువ్వు తడుచుకుంటూ రావడం ఖాయం. అలాగే ఎట్లయితే వర్షాన్ని తప్పించే గొడుగు నీ ఇంట్లోనే ఉండి నువ్వు మర్చిపోయినట్లే, మరణాన్ని తప్పించేటువంటి ధ్యాన సాధన అనేది నీ ఇంట్లోనే ఉంది, నువ్వు దాన్ని మర్చిపోయావు. ముందది ఉంది అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకో, ఆ సిద్ధి ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టు. ఆ సిద్ధి గనక నువ్వు ఉపయోగించుకోగలిగితే మరణం అనేది నీ దరిదాపుల్లోకి కూడా రాదు. సో జాగ్రత్త వహించు, మరణం రాదు. నిర్లక్ష్యంగా ఉండకు, అలర్ట్గా ఉండు అంటారండి. ఆయన కొన్ని కొన్ని బోధిస్తారు. ఆయన చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇస్తారు. లాస్ట్లో నేను చెప్తాను ఆయన ఆహారం ఎంత తినాలి, ప్లస్ ఎలా అంటే సంసారంలో ఎలా ఉండాలి అని కూడా
కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అని చెప్తారు. నువ్వు ఇలా ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉన్నట్లు, మరణం నీ దగ్గర కూడా రాదు, నువ్వు స్వేచ్ఛగా ఆనందంగా ఉంటావు అని చెప్పుకుంటారు. సో అది ఫస్ట్ స్టేట్మెంట్ అండి. ఏంటది? మరణం మన నిర్లక్ష్యము, మరణం మన అజాగ్రత్త. సెకండ్ స్టేట్మెంట్, అందరిలా భౌతికంగా నశించేవాడు ఒక శుద్ధ సన్మార్గి కాజాలడు. మీరు నేను ధ్యానులమని చెప్పుకుంటున్నారు, మేము యోగులమని చెప్పుకుంటున్నారు, మేము మహర్షులమని చెప్పుకుంటున్నారు, ఇంకా ఏదో మేము సిద్ధులమని చెప్పుకుంటున్నారు కదా. మరణించేవాడు ఏ ఒక్కరు కూడా శుద్ధ ధ్యాని కాలేడు, శుద్ధ సన్మార్గి కాలేడు, ఒక సిద్ధుడు కాలేడు అంటున్నారండి. అందరిలా అంటే జ్ఞానము లేక అజ్ఞానంతో జీవించే వారిలాగా, సత్యము తెలియక అసత్యంతో జీవించే వారిలాగా భౌతికంగా నశించేవాడు ఒక శుద్ధ సన్మార్గి కాజాలడు. ఒక శుద్ధ సన్మార్గాన్ని నువ్వు అవలంబిస్తూ ఉన్నట్లయితే, ఒక శుద్ధ సన్మార్గిని నేను అని చెప్పి నువ్వు నమ్ముతూ ఉన్నట్లయితే, అందరిలా నువ్వు భౌతికంగా మరణించకు. మరణిస్తే నువ్వు సన్మార్గవి కావు, మరణించవద్దు అని చెప్పి ఆయన మనకి హెచ్చరిస్తున్నారు. ఎందుకు హెచ్చరిస్తున్నారంటే నెంబర్ 3లో దానికి ఆయన వివరణ ఇస్తారండి. నెంబర్ 3 స్టేట్మెంట్ ఉంటుంది చూడండి. మరణం అనేది ప్రకృతి సత్యమునకు వ్యతిరేకము. మనం ఇప్పటిదాకా ఏమనుకుంటూ వచ్చామంటే ప్రకృతి సత్యంలో మరణం ఉంది అని చెప్పుకుంటూ వచ్చాం. మనం ప్రకృతిలో మరణం అనేటువంటి సత్యం ఉంది, ప్రకృతి సత్యంలో మన మరణాన్ని ఆహ్వానించాలి ఏమో అని చెప్పి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. కానీ స్వామివారు ఇచ్చినటువంటి ఈ యొక్క ఉద్బోధన ఎలా ఉందంటే మరణము అనేది ప్రకృతి సత్యానికి వ్యతిరేకము అంటున్నారు. అని చెప్తున్నారు. ఒక రావి చెట్టు కానీ ఒక మర్రి చెట్టు కానీ నువ్వు ఎప్పుడైనా ప్రకృతి యొక్క మహా విపత్తు సంభవించినప్పుడు తప్పిస్తే మామూలు సమయాల్లో ఒక చెట్టు మరణించడం నువ్వు చూసావా అంటారండి ఆయన. కాకపోతే వైరస్లు, బ్యాక్టీరియాస్, కొన్ని సూక్ష్మజీవుల వల్ల ఈ మధ్యకాలం నశిస్తున్నాయేమో కానీ అడవిలో ఉండే ఒక చెట్టు, అడవిలో జీవించే ఒకానొక మహావృక్షము శిథిలమవ్వడం, చనిపోవడం ఎప్పుడైనా చూసావా అని ప్రశ్నిస్తారు ఆయన. అడవి దాకా వద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఒక మర్రి చెట్టు కానీ ఒక రావి చెట్టు కానీ చూడండి, కొన్ని వందల ఏళ్ల వరకు బతికే ఉంటుంది. ఈ విషయాన్ని మహావతార్ బాబాజీ గారు కూడా ప్రత్యేకంగా చెప్తారండి. లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ ఫారెస్ట్లో రామ్తా తన శిష్యురాలు జేజే నేటికి బుక్ గిఫ్ట్గా ఇస్తారు. దాంట్లో మనకి ఇమిల్ మాస్టర్ ఉంటారు. ఇమిల్ మాస్టర్ వర్ణిస్తారు ద బన్యాన్ ట్రీ ఈజ్ ఇమ్మోర్టల్ ట్రీ అంటారు ఆయన. అలా ఒక మర్రి చెట్టు విత్తనంలోనే అమరత్వం దాగుంది అని చెప్పి అంటారు. అలా ప్రకృతిలో మరణం లేదు అని చెప్తారు ఆయన. సహజంగా మన ఇంట్లో మనం పెంచుకునే మొక్కలు కాదు, మనం పెంచుకునే మొక్కలకి మనం నీళ్లు పోసి వాటి వేర్లు భూమి లోపలికి వెళ్ళి నీళ్ళని తీసుకునేటువంటి సహజ సామర్థ్యం లేకుండా మనం చేస్తామండి. చెట్టుకు నీళ్లు పోయాలి. ఎంతవరకు అంటే అది కొద్దిగా ఎదిగేంత వరకు, దాని వేళ్ళు లోపలికి ఇంకా వెళ్ళనంత వరకు. కానీ అదే పనిగా మై డియర్ ఫ్రెండ్స్, చెట్లకి మనం నీరు పోస్తూ ఉంటే వాటి సహజ సామర్థ్యమైనటువంటి వేళ్ళు భూమి లోపలికి చీల్చుకొని వెళ్తాయండి నీళ్ళ కోసం. ఒక చెట్టు స్ట్రాంగ్. అందుకే చూడండి, మన తోటలో పెంచుకున్న మొక్కలు కానీ చెట్లు ఇట్లా పీకితే వచ్చేస్తాయి. ఒక అడవిలో చెట్టుని మీరు గట్టిగా లాగి దాన్ని ధ్వంసం చేయలేరు. ఎందుకంటే దాని వేళ్ళు భూమి లోపలికి చొచ్చుకొని పోతాయి. ఎందుకంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. దానికి వాటర్ కావాలంటే తన వేళ్ళను లోపలికి పంపించి నీటిని బయటికి తీసుకుని వస్తుంది. అది ప్రకృతి సహజం. అది కానీ మనం ప్రకృతికి వికృతిగా చేస్తున్నాం కాబట్టి వీటికి మరణం సంభవిస్తుంది. అక్కడ అడవిలో మీరు చూడండి, ఏ ఒక్క చెట్టు కూడా సహజంగా మరణించదు. ఒకవేళ అగ్ని ప్రమాదం సంభవిస్తే తప్ప, అత్యున్నత ప్రకృతి విపత్తు సంభవిస్తే తప్ప, అంటే భూకంపాలు లాంటివి కానీ, సునామీలు లాంటివి కానీ, పెద్ద వరదలు లాంటివి కానీ సంభవిస్తే తప్పించి ప్రకృతిలో మరణం అనేది లేదు అని చెప్తారండి ఆయన. ప్లస్ రెండిటికి, మీ ఖనిజ జాతికి మరణం లేదు, వృక్ష జాతికి కూడా మరణం లేదు అని చెప్పుకుంటూ ఆ తర్వాత వచ్చినటువంటి ఆ జంతు జాతి దగ్గర నుంచే మరణం ప్రారంభమైంది. ఆ జంతు జాతికి మరణాన్ని చెప్పింది కూడా మానవుడే అంటారు. వాటికి మీరు నేర్చుకుంది కాక మీ జంతువులకు కూడా మరణాన్ని మీరు నేర్పించారు. ఒకానొకప్పుడు ఈ భూమి మీద మనిషి లేనప్పుడు పెద్ద మృగాలు, పెద్ద రాక్షస బల్లులు, పెద్ద ఎలిఫెంట్స్ అంటాం కదా మనం, ఒక 3-4 కొమ్ములు ఉన్నటువంటి బిగ్ ఎలిఫెంట్స్ ఈ మధ్య తీస్తున్నాం మన హాలీవుడ్ మూవీస్లో మనం చూస్తున్నాం. రాక్షస బల్లులు, సరీసృపాలు ఎంతో కాలం పాటు ఈ భూతలం మీద జీవనాన్ని సాగించాయి.
వాటికి మరణం తెలియదు. అవి కంటిన్యూస్ కొన్ని వందల సంవత్సరాలు జీవించేవి. కానీ మంచు యుగం అనేది వచ్చిన తర్వాత అవి నాశనం అయిపోయాయి. తర్వాత మానవుడు ఆవిర్భవించిన తర్వాత మానవుడికి అందుబాటులో ఉన్న జంతువులకి మానవుడు నేర్పించాడు ఆ మరణాన్ని అంటారు. ప్రకృతిలో ఎప్పుడు కూడా మరణం అనేది లేదు. ఒకవేళ విత్తు మరణించినా కూడా మళ్ళీ గింజ మళ్ళీ కింద పడిపోయి మళ్ళీ చెట్టు రూపంలో కూడా మళ్ళీ వస్తూనే ఉంటుంది. అదొక సింబాలిక్. కానీ అసలు ఫిజికల్గా కూడా నో డెత్ ఫర్ ట్రీస్, నో డెత్ ఫర్ మినరల్స్ అంటారండి వల్లల రామలింగ స్వామి గారు అని చెప్పుకుంటూ, అందుకే 4th స్టేట్మెంట్ ఇస్తారు ఆయన. మన శాశ్వతమైన ఇల్లు ఏదంటే మరణమే లేని మన భౌతిక శరీరమే. మన గృహము ఏది, మనం ఎక్కడ ఉండాలి, మన శాశ్వతమైన ఇల్లు మనం ఎక్కడ కట్టుకున్నాం, ఇల్లు ఇక్కడే కట్టుకున్నాము. ఆత్మలోనే మనం ఇల్లు కట్టుకున్నాము. ఆత్మ చుట్టూరా ఇల్లు కట్టుకున్నాము. మన చుట్టూ మన ఆత్మని కట్టుకున్నాం మనం. అలా మరణమే లేనటువంటి నీ యొక్క భౌతిక శరీరమే నీ శాశ్వతమైనటువంటి నీ ఇల్లు. అది నీ హోమ్. నువ్వు అక్కడే ఉండాలి. నీ శరీరంలోనే నువ్వు ఎంతకాలమైనా ఉండేటట్లుగా నువ్వు నిర్మించుకున్నావు నీ ఇంటిని. అలా మరణమే లేనటువంటి నీ భౌతిక శరీరాన్ని నువ్వు నీ శాశ్వతమైనటువంటి నీ ఇంటిగా నిర్మించుకున్నావు. అదే నీ శాశ్వతమైనటువంటి నీ ఇల్లు. నువ్వు ఎక్కడికో వెళ్తాను, మోక్షము, దాంట్లో కలిసిపోతాను, దాంట్లో లయమైపోతాను, ఇవన్నీ కాదు నాయన. నీ అసలైన ఇల్లు ఇక్కడే ఉంది. నువ్వు దీంట్లోనే ఉండాలి. దీంట్లో ఉండడం కోసమే నువ్వు వచ్చావు. కావాలంటే శరీరం యొక్క రూపాన్ని మార్చుకో. ఇలా వద్దు అనుకుంటే నీ కన్ను, ముక్కు, నీ యొక్క రూపురేఖల్ని మార్చుకో. నీ శరీరం యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ని నువ్వు మార్చుకో. కానీ నీ ఫిజికల్ బాడీని మాత్రం ఇలాగే కంటిన్యూ చేయి. అదే నీ శాశ్వతమైనటువంటి ఇల్లు అని చెప్తున్నారు. అని చెప్పి ఎవరైతే వారు స్వయముగా ముద్దేహ సిద్ధిని అంటే శుద్ధ దేహాన్ని, ప్రణవదేహాన్ని, జ్ఞానదేహాన్ని పొందుతారో వారు మాత్రమే సంపూర్ణ జ్ఞానము పొందిన మానవులు కాగలరు. ఇక్కడ మనకి స్వామివారు 3 రకాల దేహాల గురించి వర్ణిస్తున్నారండి. 3 దేహాలు దాటిన తర్వాతనే మనం సంపూర్ణ జ్ఞానం పొందిన మానవులం. ఈ 3 దేహాలు కనుక అంటే మనం ఈ భౌతిక దేహాన్ని పరిణామక్రమంలో ఆ 3 దేహాలుగా కనుక మనం మార్చుకోలేకపోతే మనం సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన వారం కాదు అని చెప్తున్నారు ఇక్కడ స్వామివారు. మరి ఏంటి ఆ 3 దేహాలు? మనం తెలుసుకోవాలి మాస్టర్స్ ఈ 3 దేహాల గురించి కూడా. అందుకే 3 బాడీస్ ఆఫ్ వల్లలార్ స్వామి గురించి కూడా లోతైన అవగాహనతోకి మీరు ఉండాలి. దీని గురించి ఒక స్పెషల్ బుక్కే ఉందండి. మొదటిది శుద్ధ దేహం, ప్యూర్ బాడీ. ఆ శుద్ధ దేహం కోసమే ఆయన చెప్పినటువంటి మన దేహంలో శుద్ధ ఉష్ణాన్ని ఉత్పత్తి చేసేటువంటి దేహము శుద్ధ దేహము. ఈ శుద్ధ దేహంలో ఎప్పుడు శుద్ధ ఉష్ణం ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. మీరు జీవించడానికి, మీరు యవ్వనత్వంతో ఉండడానికి, మీలో వృద్ధాప్యపు ఛాయలు రాకుండా ఉండడానికి ఈ శుద్ధ దేహములో శుద్ధ ఉష్ణం అనేది ఎప్పుడూ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. అలా ఉత్పత్తి అవుతూ ఉండేదే శుద్ధ దేహము. అలాగే ఈ శుద్ధ దేహం కోసమే ఆహార విహారాలలో మనం మార్పులు తీసుకొని రావాలి. 3 బాడీస్ కూడా 3 స్టేట్స్కి మీకు ప్రతీక. పిరమిడ్ యొక్క 3టికి ప్రతీక. ఫిజికల్, మెంటల్, ఆస్ట్రల్. పైనుంచి కిందకు ఫిజికల్, కింద స్ట్రైట్ లైన్, బేస్ లైన్ ఈజ్ ఈక్వల్ టు మెంటల్, పైన వెళ్ళేటువంటి అప్ లైన్ ఈజ్ ఈక్వల్ టు ఆస్ట్రల్. ఏదైనా మనకి 3 డైమెన్షన్స్లో ఉంటుందండి ఈ భూతలం మీద. సో ఆ 3 డైమెన్షన్స్కి ప్రతీకనే 3 దేహాలు. మన పిరమిడ్ షేప్ అదే. ఇక్కడ నుంచి మన పిరమిడ్ షేప్ అదే. మనకి భౌతిక దేహము, మానసికమైనది, దైవికమైనది. ఇదే మనటువంటి 3 బాడీస్ కూడా దీంట్లో నిబిడీకృతమై ఉంటాయి. దాంట్లో మొదటి శుద్ధ దేహం. శుద్ధ దేహం అంటే ఏంటంటే మన దేహం చాలా ప్యూరిటీగా ఉండాలి. ఎంత ప్యూరిటీ అంటే చెమట పట్టినా కూడా దుర్వాసన రాకూడదు. మీలోంచి బయటకు వచ్చేటువంటి మలిన పదార్థాలు అంటే మనం కొన్ని విసర్జిస్తాం కదా. మన ఎర్లీ మార్నింగ్ బాడీలోంచి మనం తీసుకున్న ఆహారం జీర్ణమైపోయిన తర్వాత ఏదైతే మనకి పనికిరాని ఆహారం ఏదైతే ఉంటుందో అది మనము విసర్జక పదార్థంగా మనం విసర్జిస్తూ ఉంటాము కదా. సాధారణంగా విసర్జక పదార్థాలు కొంచెం వాసన వస్తూ ఉంటాయి, దుర్వాసన వస్తూ ఉంటాయి. కానీ శుద్ధ దేహములో నీ శరీరం నుంచి వెలువడేటువంటి విసర్జక పదార్థాలు కూడా ఎలాంటి వాసన రాకూడదు. అంటే నీ మలమూత్రాది, నీ చెమటలు సైతం, నీ మలమూత్ర స్వేదాలు సైతం ఎలాంటి దుర్వాసన రాకుండా ఉంటాయి. అవి పరిమళంగా ఉంటాయి. దుర్వాసన రాకపోవడం మాత్రమే కాదు, మంచి మంచి వాసనని కలిగి ఉంటాయంటారు. అంత శుద్ధంగా ఉంటుంది.
అంటే ఇక నీ శరీరం మొత్తం కూడా శుద్ధ ఉష్ణం ఉత్పత్తి అయినప్పుడు ఇప్పుడు జనరల్గా మనం ఆలోచిద్దాం మాస్టర్స్, ఏది మనకి విసర్జకంగా మనకి బయటికి వస్తుంది? మనం తిన్న ఆహారంలో మనకు జీర్ణమైన ఆహారం ఏమవుతుంది? మన శరీరంలో రక్తం ద్వారా అన్ని భాగాలకు వెళ్ళిపోయి శరీరానికి పోషణని అందిస్తూ ఉంటుంది. మిగిలిపోయిన భాగం కాస్త ఏమవుతుంది? ఆ ప్రేగుల్లోనే ఉండి ఒక 8 అవర్స్ 9 అవర్స్ ఆ తర్వాత విసర్జకంగా బయటికి వెళ్ళిపోతుంది. అదే నీ బాడీలో శుద్ధ ఉష్ణం ఉన్నప్పుడు అలా బయటికి వెళ్ళేటువంటిది కూడా పూర్తిగా జీర్ణమైపోతుంది. జీర్ణం కాకుండా ఉండడం అనేది ఏది ఉండదు. అంత శుద్ధ ఉష్ణాన్ని ఉత్పత్తి చేసేది మళ్ళీ ఎట్లా? ఆహారం ద్వారా చెప్తారండి ఆయన. కొన్ని రకాల ఆయుర్వేద మూలికలు అంటే చెట్ల గురించి ఆయన మాట్లాడతారు. స్పెషల్గా ఇది చేస్తేనే శుద్ధ ఉష్ణమని కాకుండా ఇవి నీకు ఉపయోగపడతాయి. ఈ మూలికను గనక నువ్వు వాడితే నీ శరీరం యొక్క శుద్ధ ఉష్ణం ఉత్పత్తి అయిపోయి నీ శరీరంలో ఉన్న వ్యర్థాలు సైతం ఒక వ్యర్థంగా ఉండదు, నీకు ఉపయోగపడేలాగా మారిపోతాయి. నీకు అవి కూడా ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం వెళ్ళిపోతాయి. అవి కూడా దుర్వాసన లాంటిది ఏమీ లేకుండా ఉండిపోతాయి. అది శుద్ధ శరీరం అండి. స్వామివారి శరీరం అలాగే ఉండేది, శుద్ధ శరీరంగా. ఎలాంటి దుర్వాసన లాంటిది కూడా స్వామివారి శరీరం నుంచి రాకపోయేది. స్వామివారి శరీరం మొత్తం మెరిసిపోతూ ఉండేది. అంత ప్యూరిటీ ఉంది కదా, ఫిజికల్ ప్యూరిటీ, ఫిజికల్ బాడీ టోటల్లీ ప్యూరిటీ. ఎక్కడ కూడా చిన్నది కూడా ఏమీ లేకుండా సంపూర్ణమైనటువంటి ప్యూరిటీగా ఉంది, శుద్ధంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది లోపలంతా కూడా. మనం బయట స్నానం చేస్తాం, బయట మనం శుద్ధం అయిపోతాం, కానీ లోపల స్నానం మన ఆహారం అండి, లోపల స్నానం. మనం తీసుకునే వాటర్ మన లోపల స్నానం. ఏదైతే బయట నీళ్ళతో మన శరీరం కడుక్కుంటామో మన లోపల ఆర్గాన్స్ని కూడా మన వాటర్తో మనం కడుక్కోవాలి. అలాంటి వాటర్ లాంటివి కానీ చాలా ఉన్నాయి అట్లాంటి ద్రవ పదార్థాలు. ఆయన కొన్ని రకాలైనటువంటి కొన్ని పొడులు చెప్తారు, కొన్ని కూరగాయల్ని, కొన్ని ఆకుకూరల్ని కూడా ఆయన ప్రత్యేకంగా ఆయన సజెస్ట్ చేస్తారండి. స్వామివారు ఎంత బాగా చెప్పారంటే శరీరాన్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవడం కోసం ఏమేమి తీసుకోక లిస్ట్ ఇస్తారు. మనం చెప్పుకుంటాం, అది మన శరీరం గురించి, మన జీవన విధానం గురించి మాట్లాడి మనం చెప్పుకుంటాము. సో ఆ చిదాకాశం అంటే ఈ ఎపిసోడ్లో మనం ఈ ఎపిసోడ్ యొక్క చివరికి వచ్చాము. చిదాకాశం అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. ఎన్నెన్నో గ్రహాలు, సోలార్ సిస్టమ్స్, మిల్కీ గెలాక్సీస్, క్లస్టర్స్, స్పేసెస్, గ్రేస్ ఆఫ్ స్పేస్లోనే జ్యోతి ఉంటుందని చెప్పుకున్నాము. ఆ తర్వాత మరణానికి సంబంధించినటువంటి స్వామివారు వేటినైతే ఖండించారో ఆ స్టేట్మెంట్స్ గురించి మనం చెప్పుకుంటున్నాము. దాంట్లో భాగంగా మనం 4 స్టేట్మెంట్స్ మనం చెప్పుకున్నాము. ఆయన మరణాన్ని మన అజాగ్రత్తగా చూపారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి ఆ మరణం నుంచి మాత్రమే కాదండి, వృద్ధాప్యం నుంచి, రోగాల నుంచి వృద్ధాప్యం నుంచి, మరణం నుంచి మనం తప్పించుకోగల మార్గము ఉంది. అది మీ నమ్మకంలో ఉంటుంది, మీ ఆహారంలో ఉంటుంది, మీ ధ్యానంలో ఉంటుందని చెప్తున్నారు. సో అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం ఇంకా వివరంగా మనం నేర్చుకుందాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం స్వామివారి యొక్క మొత్తం 20 స్టేట్మెంట్స్ ఉంటాయండి. 5 స్టేట్మెంట్స్ మనం నేర్చుకున్నాము, మిగతా స్టేట్మెంట్స్ని కూడా మనం విశదీకరిద్దాము. అలాగే 3 బాడీస్ మనం నేర్చుకున్నాము. శుద్ధ శరీరం గురించి మనం ప్రారంభించాము ఈరోజు. రేపటి ఎపిసోడ్లో మనం శుద్ధ శరీరం తర్వాత ఆ ప్రణవ శరీరం అంటే ఏంటి, జ్ఞాన శరీరం అంటే ఏంటి మనం తెలుసుకుంటాము. ఓకే, కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పిఎంసి తరపున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇలాంటి ఒక ఉన్నతమైన జ్ఞానానికి సంబంధించిన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ప్రసారం చేస్తున్నందుకు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి, టీం అందరికీ కూడా హృదయపూర్తిగా, ఆత్మస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.